ఇదైతే కొవ్వు గడ్డగట్టుకుపోయి ఆ రక్తనాళం బ్లాక్ అయిపోతుంది, మన డ్రైనేజ్ పైప్ బ్లాక్ అయినట్టు. అప్పుడు ఆ రక్తనాళం ఏ పార్ట్ ఆఫ్ ద హార్ట్కి సప్లై చేస్తుందో ఆ హార్ట్కి మజిల్ పనిచేయి, దాన్ని హార్ట్ అటాక్ లేకపోతే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఆ వచ్చినప్పుడు ప్రతిదానికి ఆపరేషన్ చేయక్కర్లా, బైపాస్ సర్జరీ ఉంటుంది కదా మనం చెప్పేది. కొన్నిటికి స్టంట్లతో ఇచ్చేస్తారు, అంటే నుంచి చేతుల్లోంచి మా కింద నుంచి బ్లడ్ వెసల్స్ నుంచి గైడ్ వైర్లు పంపించి దాని మీద నుంచి ఒక బెలూన్ లాంటిది పంపించి ఆ కొవ్వుని క్లియర్ చేసి అక్కడ ఒక స్టంట్ వేస్తారు, దాన్ని స్టంటింగ్ ప్రొసీజర్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా కలిపి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు జనరల్గా. అంటే ఆపరేషన్ లేకుండా హార్ట్ అటాక్ని ట్రీట్మెంట్ చేసే పద్ధతి. ఇది చాలా పాపులరు, చాలా ఉపయోగం, చాలామందికి లైఫ్ సేవింగ్. దానికి ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఆ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేసిన పద్ధతుల మీద ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్ ఈసారి ప్యారిస్లో జరిగింది. ఆ జరిగే ముందు అందరూ వాళ్ళు చేసిన పద్ధతుల్ని వీడియో రూపంలో ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి వాళ్ళకి. అంటే మేము పలానా పేషెంట్కి పలానా బ్లాక్ని క్లియర్ చేయడానికి ఇట్లా చేసామని మొత్తం సినిమాలాగా తీసి వీడియో తీసి పంపించాలి. మొత్తం 60 కంట్రీల నుంచి ఈసారి ఆల్మోస్ట్ 1000 కేసులు అక్కడికి వెళ్ళినాయి. వాటిలో జడ్జెస్ కూర్చొని సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్టులు సెలెక్ట్ చేస్తారు కేసులు. ఈ కేసు బాగా చేశాడు, ఈ కేసు బాగా చేశాడని వాటికి ప్రైజ్లు ఇస్తారు. 1000 కేసుల్లో మన కేసుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో దట్స్ ఎ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన శ్రీధర్ కస్తూరి వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ సిటీలో. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ గొప్పతనం, దిస్ ఇస్ ద లార్జెస్ట్ కార్డియాక్ గ్రూప్ ప్రాక్టీస్ ఇన్ హోల్ ఆంధ్రప్రదేశ్. ఎంతమంది మన 16 కార్డియాలజిస్టులు, 16 కార్డియాలజిస్టులు ఒక ప్లేస్లో ఉండి 3 క్యాత్ ల్యాబ్స్, నెలకి 170 దాకా ఓపెన్ హార్ట్ సర్జరీస్, ఒక 800 యాంజియోస్, అంటే ఈ యాంజియోప్లాస్టిక్స్ ఇందా చెప్పినవి జరుగుతాయి మన దగ్గర. 180 యాంజియోప్లాస్టిక్స్ అంటే లోపల స్టెంట్ వేయటం. ఇవి లార్జెస్ట్ నెంబర్ మన ఆంధ్రాలో, హైదరాబాద్లో ఈ ఇన్స్టిట్యూట్. ఇంకెక్కడ ఇంత గ్రూప్ ప్రాక్టీస్ లేదు. అపోలో హాస్పిటల్ కానీ, కేర్ కానీ ఉన్నారు కార్డియాలజిస్టులు, ఇంత గ్రూప్ లేదు. సో దిస్ ద లార్జెస్ట్ గ్రూప్ ప్రాక్టీస్. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, ఆర్థోపెడిక్స్ నాది 24 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, మాది లార్జెస్ట్ గ్రూప్. గ్రూప్ ప్రాక్టీస్ వల్ల ఉపయోగం పేషెంట్కి. ఇప్పుడు ఒకసారి డిఫికల్ట్ కేసు ఉందంటే శ్రీధర్ కస్తూరి ఒక్కడే వెళ్ళి కొట్టుకోకర్లు, అక్కడ వీళ్ళందరూ హెల్ప్ ఉంటారు అక్కడ. సో 4 కార్డియాలజిస్టులు కలిపి ఒక చేశారంటే దాని అవుట్కమ్స్ బాగుంటాయి, పేషెంట్కి బెనిఫిట్ వస్తుంది. ఐ వుడ్ లవ్ టు గో, ఎక్కడైనా గ్రూప్ ప్రాక్టీస్ ఉంది అక్కడికి వెళ్ళడం బెటర్. మిగతా చోట్ల ఒక్కడే ఉంటాడు, ఆడికి కాంప్లికేషన్ వచ్చిందంటే రెండోవాడు పక్కన హెల్ప్ చేయడు, ఎందుకంటే వాడు కాంపిటేటర్, వీడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుంది అనుకుంటాడు. అలాంటి బ్యాక్డ్రాప్లో గ్రూప్ ప్రాక్టీస్ వర్క్స్ వెరీ వెల్ అండ్ పేషెంట్స్కి అద్భుతమైన అవుట్కమ్స్ వస్తాయి. అలాంటి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్. ఇప్పుడు మేము యాక్చువల్గా ఈ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఉన్నాం. మళ్ళీ మేము ఇంకొక హాస్పిటల్ మాదాపూర్లో పెడుతున్నాం, ఒకటి భువనేశ్వర్లో పెడుతున్నాం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2 హాస్పిటల్స్ వస్తాయి. ఇక ఇక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ మేము 1-2 హాస్పిటల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది వచ్చింది మాకు, ఆ స్ట్రెంగ్త్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ లైక్ దిస్. ఇప్పుడు ప్యారిస్లో ఇంటర్నేషనల్గా 1000 మంది 60 కంట్రీస్ నుంచి వచ్చిన దాంట్లో సెకండ్ ప్రైజ్ రావడం అంటే అది మాటలు కాదు. లేదా మన హైదరాబాద్లో అక్కడ చిన్న కేసులు చేసి ప్రైజులు తెచ్చుకోవడం కాదు, ఇంటర్నేషనల్. అది ఇట్స్ వండర్ఫుల్ అచీవ్మెంట్.